ఇద్దరు వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు డాక్టర్ కార్లెస్ ఓసిస్ మరియు డాక్టర్ ఎల్లెండూర్ హెరాల్డ్సన్ 1972-73 మధ్యకాలంలో ఒక విశేష పరిశోధనా ప్రాజెక్ట్ నిర్వహిస్తూ ఉత్తర భారతదేశంలో ఉండిన సందర్భంలో ప్రథమంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి గురించి వారు వినడం జరిగింది. పరిశుద్ధ బైబిల్లో న్యూ టెస్టమెంట్ గ్రంథంలో వర్ణింపబడిన జీసస్ యొక్క అద్భుత లీలను తలపించి మైమరిపించే అత్యద్భుతాలను ఆలవోకగా నిరంతరము దాదాపు 40 ఏళ్లుగా చేస్తుండిన ఒక అద్భుత మూర్తి అయిన భగవాన్ బాబా వారిని స్వయంగా ముఖాముఖి కలిస్తే తమ సైకికల్ రీసెర్చ్కి ఎంతో విలువైన విషయాలు దొరుకుతాయన్న ఆకాంక్షతో ఆ ఇరువురు 1973 చివరిలో ప్రశాంతి నిలయానికి ప్రయాణమయ్యారు. ప్రథమ దర్శనంలోనే స్వామివారు ఆ పరిశోధకులిద్దరిని ఇంటర్వ్యూకి ఆహ్వానించారు. ఆ సందర్భంలో స్వామివారు తమ హస్తచాలనంతో ఒక పెద్ద సైజ్ బంగారు ఉంగరాన్ని సృజించి దానిని డాక్టర్ కార్లెస్ ఓసిస్ గారికి ప్రసాదిస్తూ స్వయంగా తామే ఆ ఉంగరాన్ని ఆయన వేలికి తొడిగారు. ఆ ఉంగరంలో స్వామివారి వర్ణచిత్రం ఉన్న ఒక పెద్ద రాయి పొదగబడి ఉంది. స్వామివారి ఆ అద్భుత సృజనకు ఆ పరిశోధకులిద్దరూ అచ్చరు పొందారు. ఆ పరిశోధకులు స్వామివారితో, బాబా, మీరు మేము చేయదలుచుకున్న కంట్రోల్డ్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్లో పాల్గొని మీ అద్భుత శక్తులను ప్రదర్శిస్తే వాటి ద్వారా మా పారాసైకాలజీ శాస్త్ర ప్రపంచానికి ఎన్నో నూతన సత్యాలు ఆవిష్కరింపబడతాయి. మానవ విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి మీరు ఎంతగానో తోడ్పడిన వారవుతారు అని అన్నారు. స్వామివారు ఆ పరిశోధకుల విన్నపాన్ని సున్నితంగా త్రోసిపుచ్చుతూ తాము వస్తువులు సృజించేది కేవలం వ్యక్తులపై ప్రేమతోనే కానీ ప్రదర్శన కోసం కాదని, ఆధ్యాత్మిక శక్తులు మానవ వైజ్ఞానిక పరిశోధనలకు అవగాహనకు అతీతమైనవని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. మానవ జీవితంలో ఆధ్యాత్మికత, లౌకిక జీవనము రెండు జంట రుద్రాక్షల వలె ఒకదానితో ఒకటి పెనవేసుకుని కలిసి ఉండాలి అని స్వామివారు ఆ పరిశోధకులకు వివరించగా, జంట రుద్రాక్షలు అంటే ఏమిటి బాబా అని డాక్టర్ హెరాల్డ్సన్ అడిగారు. రుద్రాక్షలు హిమాలయాలలో పెరిగే ఒక రకమైన చెట్టు ఫలాలని, అవి ఆధ్యాత్మిక శక్తినిస్తాయి కాబట్టి రుద్రాక్షలను పూసల వలె దండలుగా గుచ్చి జపధ్యానాలకు ఉపయోగించే జపమాలలను తయారు చేస్తారని, అవి అరుదైన వృక్షజాతికి చెందినవని, ఈ విధంగా స్వామివారు రుద్రాక్షల గురించి ఎన్ని విధాలు వర్ణించినా అర్థం చేసుకోలేక హెరాల్డ్సన్ ఇంకా ప్రశ్నిస్తూ ఉండగానే స్వామివారు కొంత అసహనంగా తమ చేతిని గాలిలో తిప్పి విప్పి చూపేసరికి వారి చేతిలో అత్యంత అపురూపం అరుదైన జంట రుద్రాక్షలు ప్రత్యక్షమైనాయి.